హలో ఎవ్రీబడి. ఈరోజు మనం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఫండమెంటల్స్లో నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. అంటే భారతదేశంలో పన్ను సంస్కరణల యొక్క ఆవశ్యకత ఏంటి, పన్ను సంస్కరణలు ఎందుకు చేయాలి, వాటి యొక్క ఆవశ్యకత ఏంటి అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. సో దానికన్నా ముందు వస్తాం. అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ మనకి తెలుసు. సో యాక్చువల్గా ట్యాక్స్ సిస్టమ్ గురించి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తే, ఉదాహరణకి మళ్ళీ పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలి కాబట్టి, ట్యాక్స్ సిస్టమ్ ఇండియాలో ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ మేజర్గా మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అలాగే డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ 2 టైప్స్. యాక్చువల్గా మనం డైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషన్ ట్యాక్స్ ఇవి డైరెక్ట్ ట్యాక్స్ మీకు పరిధిలోకి వస్తాయి. అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేటప్పటికి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద వేసేటువంటి ట్యాక్సెస్ని, అంటే మనం ఇండైరెక్ట్గా కట్టేటువంటి ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం. సో ఫైనల్గా డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ రెండు కూడా ఫైనల్గా గవర్నమెంట్కి చెందుతాయి, కానీ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఆ అమౌంట్ని తిరిగి మళ్ళీ ప్రజలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్లస్ ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడేది ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రజెంట్ అప్పుడే ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రీఫార్మ్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆ రీఫార్మ్స్ ఏంటి, ఆ రీఫార్మ్స్ యొక్క నీడ్ ఏంటి, ఆవశ్యకత ఏంటి అనేది చూద్దాం. సో ముఖ్యంగా మనం ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి చేయబడే అన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం పన్నును విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏంటి, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కొన్ని, అలాగే తర్వాత కొన్ని సేవా పన్నులు అంటే సర్వీస్ ట్యాక్స్ రూపంలోని, అలాగే ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్రాల అమ్మకాలపై ఉన్నటువంటి పన్నును, అమ్మకపు పన్నుని, సేల్స్ ట్యాక్స్ని, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వస్తువుల అమ్మకంపై విలువ ఆధారిత పన్ను అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్, అలాగే వస్తువులు రాష్ట్రంలో ప్రవేశించినందుకు ఎంట్రీ ట్యాక్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, తర్వాత ఎంట్రీ ట్యాక్స్, అలానే విలాస పన్ను అంటే మన లగ్జరీ ట్యాక్స్ కూడా వీటిని విధిస్తూ ఉంటాయి. సో వీటి మీద ఒకే వస్తువు మీద పన్నుపై పన్ను భారం అంటే క్యాస్కాడింగ్ ఎఫెక్ట్, ఒక వస్తువు మీద కట్టిన పన్నుపైతో కలిపి మళ్ళీ దాని మీద పన్ను చెల్లించేటువంటి విధానం పాత ట్యాక్స్ సిస్టంలో ఉంది. అంటే పన్నుపై పన్ను భారం పడేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని క్యాస్కాడింగ్ అంటాం. అలాగే సప్లైలో ఉన్నటువంటి గందరగోళం కానీ, అధిక పన్ను భారం కానీ, సో దీనికి ట్యాక్స్ రీఫార్మ్స్కి దారితీస్తుంది అన్నమాట. సో ప్రస్తుత పరోక్ష పన్ను విధానంలో కొన్ని సంశ్లిష్టతలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం ఒకసారి. కేంద్ర ప్రభుత్వం విధించబడేటువంటి కొన్ని పన్నులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని దానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదట. దీనిచే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా చెల్లించినటువంటి పన్నులు సెటప్ చేసుకోవడానికి వీలు లేకపోవడం వల్ల పన్నుపై పన్ను భారం పడుతుంది. సో ఇప్పటికీ ప్రీవియస్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి జిఎస్టీ బిఫోర్ ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి కొన్ని పన్నులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్స్ని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి ముందుగా చెల్లించినటువంటి పన్నులు సెటప్ చేసుకోవడానికి వీలు లేకపోవడం వల్ల పన్నుపై పన్ను భారం క్యాస్కాడింగ్ అనేది పడుతుంది అన్నమాట. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో విధించబడే కొన్ని పన్నులు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి లభించదు. సో దీనిపై కూడా పన్ను మీద పన్ను భారం పడుతుంది. ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ క్యాస్కాడింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కట్టినటువంటి ట్యాక్సెస్ వెనక్కి తీసుకునే అవకాశం లేదు, అలాగే స్టేట్ గవర్నమెంట్ కట్టినటువంటి ట్యాక్సెస్ని కూడా వెనక్కి తీసుకునే అవకాశం లేదు. పైగా మళ్ళీ తర్వాత కూడా మనం పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. సో ఇది పన్నుపై పన్ను భారం పడేటువంటి అవకాశం. అలానే దేశంలో వివిధ రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను చట్టాలు విభిన్న కోణాల్లో పన్ను రేటు మరియు పన్ను విధానాలకు అవలంబించేటువంటి దేశం విభిన్నమైన ఆర్థిక శాఖలుగా విభజించబడింది. అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్, నెంబర్ ఆఫ్ ట్యాక్స్ లాస్. సో ఈ ఎంత కన్ఫ్యూజన్, విభిన్నటువంటి పన్ను రేట్లు, ట్యాక్స్ రేట్స్ అనుభవించేటటువంటి ఆర్థిక శాఖలుగా అది విభజించబడింది. సో ఈ కన్ఫ్యూజన్స్ మాట. The variety of tax laws in the country with disparate tax rates and dissimilar tax practice divide the country into separate economic
స్పియర్స్. సో ఇవి కూడా ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ట్యాక్స్ విధానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. దానివల్ల ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. సో మనం దీని మీద రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మనం దీంట్లో చూస్తే కనుక presently central government levies tax on manufacturing of certain goods in the forms of central excise duty, provision of certain services in the form of service tax, interstate sales of goods in the form of central sales tax. Similarly, the state government levy tax on the retail sales in the form of value added tax, luxury tax, etc. Accordingly, there is multiplicity of taxes which are being levied on the same supply of chain. The present tax system on goods and services is facing certain difficulties as under. There is cascading of taxes there is cascading taxes as taxes levied by the central government are not available as set off against the taxes being levied by the state government. Certain taxes levied by the state government are not allowed as set off for the payment of other taxes being levied by them. The variety of VAT laws in the country with disparate the tax rate and dissimilar tax practices divides the country into the separate economic spheres, and the creation of tariff and non-tariff barriers such as octroi, entry tax, checkposts, etc. Here, the free flow of the trade throughout the country, beside that the large usage number of taxes creation in the high complaints, cost of the taxpayers in the form of the number of returns, payments, etc. సో ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుత ట్యాక్స్ విధానం అంటే ఏంటి? బిఫోర్ జిఎస్టీ కన్నా ముందు ఉన్నటువంటి ప్రస్తుత ట్యాక్స్ విధానం దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి చేయబడేటువంటి వస్తువులు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి ఉత్పత్తి చేయబడేటువంటి వస్తువులకి కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే సర్వీస్ ట్యాక్స్ కానీ, అలాగే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ, అంతర్రాష్ట్ర అమ్మకాలపై విధించేటువంటి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కానీ, ఇవి ఎక్కువ పన్నులు చెల్లించేటువంటి అవకాశం ఉంది. అంటే 3 రకాలైనటువంటి పన్నులు ఒక వస్తువు మీద చెల్లించేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అలానే స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి వ్యాట్ విలువ ఆధారిత పన్ను కానీ, వస్తువులు రాష్ట్రంలో ప్రవేశించినందుకు ఎంట్రీ ట్యాక్స్ కానీ, అలాగే లగ్జరీ ట్యాక్స్ కానీ, అలాగే వీటి సప్లై మీద ఒక వస్తువుపై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్సెస్, ఒకే వస్తువు మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఒకదాని మీద ఒకటి అప్లికబుల్. అవి తీవ్రమైనటువంటి గందరగోళానికి తీసుకెళ్ళి పన్నుపై పన్ను భారం పడి ఇవి చాలా ప్రాబ్లమ్స్, అలాగే గందరగోళానికి, అధిక పన్ను భారానికి కూడా ఇవి దారితీస్తున్నాయి. అందువల్ల ట్యాక్స్ రీఫార్మ్స్ అనేవి అవసరం అవుతున్నాయి. There is cascading of taxes on taxes levied by the central government are not available as set off against the taxes being levied by the state government. అంటే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి కొన్ని పన్నులు ఏవైతే ఉన్నాయో అవి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదట దాని మీద. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి పన్నులు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి, సెట్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించేటువంటి పన్నులు కానీ, స్టేట్ గవర్నమెంట్కి చెల్లించేటువంటి పన్నులు కానీ, ముందుగా చెల్లించినటువంటి రా మెటీరియల్ మీద చెల్లించినటువంటి పన్నుల్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా సెట్ ఆఫ్ చేసుకునే అవకాశం లేదు. సో ఇలా అవకాశం లేనందువల్ల కట్టిన పన్నుపై మళ్ళీ తిరిగి పన్ను చెల్లించాల్సినటువంటి పన్ను భారం పడడం వల్ల ఇది క్యాస్కాడింగ్ ట్యాక్స్ ఎఫెక్ట్కి దారితీస్తుంది. సో నెక్స్ట్, certain taxes levied by the state government are not allowed as set off for payment of other taxes being levied by them. సేమ్ రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి కొన్ని పన్నులు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించదు. దీనివల్ల కూడా పన్నుపై పన్ను భారం పడేటువంటి అవకాశం ఉంది. The variety of VAT laws in the country with disparate the tax rates and dissimilar tax practice divides the country into the separate economic spheres. అంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో విలువ ఆధారిత పన్ను అంటే వ్యాట్
వివిధ రకాలైనటువంటి ట్యాక్సెస్, వ్యాట్ యాక్ట్స్, వివిధ కోణాల్లో పన్ను రేట్లు మరియు పన్ను విధానాలను అవలంబిస్తున్నాయి. దీనివల్ల డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ వ్యాట్ సిస్టమ్స్, డిఫరెంట్ వ్యాట్ లాస్, సో ఇవన్నీ కూడా ఇవి స్టేట్ని డివైడ్ చేసేటట్టు కనిపిస్తున్నాయి. అంటే దేశంలో ఇవి కంట్రీని యూనిఫామ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది లేకుండా సెపరేట్ స్పియర్స్ కింద ఇది డివైడ్ చేసేసింది. నెక్స్ట్, the creation of tariff of non-tariff barriers such as octroi, entry tax, check post tax, etc. hinder the free flow of trade throughout the country. Beside that, the large usage number of taxes create high compliance cost of the taxpayers in the form of number of returns, payments, etc. ఆక్ట్రాయ్ అంటే ఆక్ట్రాయ్ తర్వాత ప్రవేశ పన్ను, చెక్ పోస్ట్ దగ్గర పన్ను మొదలైనటువంటి సుంకాలు దేశవ్యాప్తంగా వాణిజ్య రహిత లావాదేవీలను అడ్డుకుంటున్నాయి. అయితే విధించబడే పన్నుల సంఖ్య అధికమవడం వల్ల పన్ను చెల్లింపుదారులకు అనేక సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. సో ఇది ఏమంటే ఆక్ట్రాయ్ కానీ, ప్రవేశ పన్ను కానీ, చెక్ పోస్ట్ దగ్గర పన్ను సుంకాలు కానీ దేశవ్యాప్తంగా వాణిజ్య రహిత లావాదేవీలను అడ్డుకుంటున్నాయంట. అయితే విధించబడేటువంటి పన్ను సంఖ్య అధికవడం వల్ల చెల్లింపుదారులకు అనేక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒక పన్ను మీద ఒక ప్రోడక్ట్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టాలన్నప్పుడు ఎవరికైనా మ్యానుఫ్యాక్చర్ కానీ, రిటైలర్, హోల్సేలర్ ఎవరికైనా ఇబ్బంది, ఫైనల్ కన్జ్యూమర్ కూడా అది ఇబ్బంది. దానివల్ల ఈ పన్నులన్నింటినీ రద్దు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉండి ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి అవసరమైనవి. ఇన్ వ్యూ ఆఫ్ aforesaid difficulties, in view of aforesaid difficulties, all of the above mentioned taxes are proposed to be subsumed in a single tax called the goods and service tax, which will be levied on supply of goods and services or both at each stage of supply chain, starting from manufacturing or import and till the last retail level. So any tax that is presently being levied by the central government or the state government on the supply of goods or services tax, which is proposed to be dual levy, where the central goods and services tax and the state government will levy and collect tax in the form of state goods and services tax on intrastate supply of goods and services or both. In view of the aforesaid difficulties of all the above mentioned taxes are proposed to be subsumed in a single tax called the goods and service tax, which will be levied on supply of goods and services or both at each stage of supply chain, starting from the manufacturing or import until the last retail level. So any tax that is presently being levied by the central government or the state government on the supply of goods or services tax, which is proposed to be a dual levy, where the central goods and service tax and the state government will levy and collect tax in the form of states goods and service tax on intrastate supply of goods and services or both. సో ఈ విధమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ పన్నులన్నింటినీ రద్దు చేసి వస్తు సేవలపై ఒకే పన్ను విధించేటువంటి విధానం ప్రతిపాదించబడింది. ఈ వస్తు సేవల సరఫరాలో ఉత్పత్తి దశ నుంచి చివరి దశ వరకు కొనసాగుతుంది మరియు ప్రతి దశలోని ఇన్పుట్ పన్ను క్రెడిట్ లభిస్తుంది. దీనిపై పన్నుపై పన్ను భారం పూర్తి స్థాయిలో రద్దు చేయబడుతుంది. వస్తు సేవా పన్నులో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు సేవల సరఫరాపై పన్ను విధించినప్పుడు పన్నును కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించి వసూలు చేయాలి. దీనిచే పన్ను విధింపులో ఏ విధమైనటువంటి సమస్యలు, గందరగోళాలు తలెత్తవు. అంతేకాకుండా వస్తు సేవా పన్ను ఆవిర్భవించే అంతిమ వినియోగదారుడిపై పన్ను భారం గరిష్ట స్థాయిలో తగ్గుతుంది అని దీని అర్థం. యాక్చువల్గా ఏంటంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి అన్ని ఇబ్బందుల దృష్ట్యా ఈ పన్నుని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అలాగే ఒకే పన్ను విధించే విధానం కూడా తీసుకురావాలి. ఈ పన్ను వస్తు సేవల సరఫరాలో ఉత్పత్తి దశ నుండి చివరి వరకు కూడా కొనసాగేలా చూడాలి మరియు ప్రతి దశలో కూడా మనం కట్టినట్టు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండేటట్టు చూడాలి. అలాగే పన్నుపై పన్ను భారం పూర్తి స్థాయిలో రద్దు చేయబడాలి. వస్తు సేవా పన్నులో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు
వస్తు సేవల సరఫరాపై విధించినప్పుడు పన్నును కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించి వసూలు చేయాలి. దీనిచే పన్ను విధింపులో ఏ విధమైనటువంటి సమస్యలు గందరగోళాలు తలెత్తవు. అంతేకాకుండా వస్తు సేవా పన్ను ఆవిర్భవించేటువంటి వినియోగదారులపై పన్ను భారం గరిష్ట స్థాయిలో తగ్గుతుంది. సో ఇది యాక్చువల్గా మనం బిఫోర్ జిఎస్టీ ట్యాక్స్ సిస్టంలో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలి. సో ఈ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు, దానివల్ల సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతున్నాయి. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయితే జిఎస్టీ ద్వారా వస్తువులు మరియు సేవలపై పలు రకాలైనటువంటి పన్నులు రద్దు చేయబడతాయి. అలాగే పన్ను రేట్లలో తగ్గింపు సమర్థవంతంగా ఉంటుంది, స్వచ్ఛంద సమ్మతిని పెంపొందిస్తుంది, పన్నుపై పన్ను భారం తొలగిస్తుంది, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అదేవిధంగా ఉత్పాదక మరియు పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతుంది, వస్తు సేవల యొక్క ఉత్పత్తి ఖర్చును తగ్గించడం ద్వారా వస్తు సేవల యొక్క డిమాండ్ పెంచుతుంది. అలాగే వ్యాపార ప్రక్రియలు, వ్యాపార మోడళ్లు, సంస్థ నిర్మాణాలు, భౌగోళిక ప్రదేశాలు, ఉత్పత్తి ప్రత్యామ్నాయంపై తటస్థంగా ఉండడం వల్ల ఆర్థిక సమర్థత మరియు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి జిఎస్టీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకే దేశంలో ఉత్పత్తి చేయటువంటి వస్తువులు మరియు సేవలకు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి, వివాదాలు మరియు అవినీతి, కరప్షన్ అండ్ లిటిగేషన్స్ అనేవి తగ్గుతాయి. అలాగే పన్ను యొక్క వ్యాప్తి విస్తరించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు పెరుగుతాయి, ప్రభుత్వానికి పరిపాలన వ్యయం తగ్గుతుంది. అలాగే ఉత్పాదక మరియు సేవల మధ్య పన్ను భారం సమానంగా పునఃపంపిణీ చేయడం జరుగుతుంది. పన్ను విధానమైనటువంటి స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మినహాయింపులు తగ్గించి ట్యాక్స్ రేట్లు తగ్గించడం ద్వారా పన్ను పరిధి వ్యాప్తి చెందుతుంది. అలాగే లక్ష్య సూత్రాలను పూర్తిగా మార్పు చేయడం వల్ల వర్గీకరణలు తగ్గుతాయి. దేశవ్యాప్తంగా ఒక సాధారణ మార్కెట్ను ప్రోత్సహిస్తుంది మరియు సమ్మతి ఖర్చును తగ్గిస్తుంది. తమ బాధ్యతలు నెరవేర్చుకోవడానికి స్థానిక సంస్థల కోసం ఒక ఆర్థిక పునాదిని అందిస్తుంది, ముఖ్యంగా వృద్ధి రేటును పెంచుతుంది. కెనడాలో జిఎస్టీ అమలు చేయడం ద్వారా జీడిపిలో 1.4% అభివృద్ధి సాధించింది. భారతదేశంలో కూడా ఇదే రకమైన సానుకూల ప్రభావాన్ని అంచనా వేసి ఈ యొక్క ట్యాక్స్ రీఫార్మ్స్ అనేవి చేయడానికి పూనుకున్నారు. ఈ ట్యాక్స్ రీఫార్మ్స్ అనేవి ఎందుకు మనకి అవసరమైన నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్ ఎందుకనేది మనకి ఇప్పుడు అర్థమైంది కదా. సో నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్ అనేది ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మనం ఈ నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్ గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. సో నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పన్ను యొక్క సంస్కరణలకి ఆవశ్యకత ఏంటి, పన్ను సంస్కరణల ఆవశ్యకత ఏంటి అనేది దాని గురించి చూద్దాం. నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్. సో జిఎస్టీ రాకముందు అంటే బిఫోర్ జిఎస్టీ ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూస్తే కనుక మన దేశంలో ఉత్పత్తి చేయబడేటువంటి వస్తువులు ఏవైనా సరే అవి కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అలాగే కొన్ని సేవా పన్నులు, సర్వీస్ ట్యాక్సెస్, అంతర్రాష్ట్ర అమ్మకాలు అంటే ఇంటర్ స్టేట్ సేల్స్ మీద సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సిఎస్టీ, అలాగే స్టేట్ విషయానికి వస్తే వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, తర్వాత ఎంట్రీ ట్యాక్స్ కానీ, లగ్జరీ ట్యాక్స్ కానీ, ఒకే వస్తువు మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ పన్నుపై పన్ను భారం పడేటువంటి అవకాశంతో పాటు తీవ్రమైనటువంటి గందరగోళానికి ఇవి దారితీస్తుంది. అలాగే దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి కొన్ని పన్నులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి కొన్ని పన్నుల మీద కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునేటువంటి అవకాశం లేదు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో విలువ ఆధారిత పన్ను చట్టాలు విభిన్న కోణాల్లో పన్ను రేటు మరియు పన్ను విధానాలను అవలంబించడం వల్ల ఆర్థిక శాఖలో అంటే ఒక్కొక్క స్టేట్ దేశంలో వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ స్టేట్స్ ఉపయోగిస్తున్న ఒక్కొక్క స్టేటు మరి సెపరేట్ ట్యాక్స్ లాస్, సెపరేట్ ట్యాక్స్ సిస్టమ్ అని అవలంబించడం వల్ల ఒక గందరగోళం అన్నమాట. ఒక స్టేట్లో ఒక విధమైన ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది, వేరే స్టేట్లో ఇంకొక విధమైన ట్యాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఒక స్టేట్లో వేరే విధమైన ట్యాక్స్లా అప్లికబుల్ అవుతే వేరే స్టేట్లో వేరే విధమైన ట్యాక్స్లా అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి గందరగోళాన్ని తీసుకెళ్ళి పన్నుపై పన్ను భారం రావడం వల్ల ఈ కంట్రీలో ఒక యూనిఫామ్ ట్యాక్స్ అనేది లేకుండా ఉండడం. సో దానివల్ల ఈ ట్యాక్స్ రీఫార్మ్స్ అనేవి చేయాలని చెప్పేసి నీడ్ ట్యాక్స్ రీఫార్మ్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆఫ్టరై కానీ, ఎంట్రీ ట్యాక్స్ కానీ, చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసేటువంటి సుంకాలు కానీ,
ఇవి తీవ్రమైనటువంటి లావాదేవీలని, మన వాణిజ్య రహిత లావాదేవీలను అడ్డుకుంటాయి. అయితే విధించేటువంటి పన్ను సంఖ్య అధికం అవడం వల్ల పన్ను చెల్లింపుదారులకు అనేక రకమైన సమస్యలు ఎదురవుతాయి. అంటే ఒక వస్తువుపై పన్ను చెల్లించడం అంటే ఒక వస్తువుపై ఒక పన్ను అయితే ఓకే, 2-3 పన్నులు ఆ పన్ను ఎందుకు చెల్లిస్తున్నామో కూడా తెలియకుండా, ఎవరికి వెళ్తుందో కూడా తెలియకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ దాని మీద వేయడం వల్ల తీవ్రమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. సో ఈ ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పాత ఎగ్జిస్టింగ్స్ ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్ని పూర్తిగా రద్దు చేసేసి, అన్ని పన్నులు రద్దు చేసేసి దేశం అంతటికీ ఒకే పన్ను, ఈ వస్తు సేవల సరఫరాలో ఉత్పత్తి దశ నుండి చివరి వరకు కూడా ఒకే పన్ను అనేది ఉండాలి. అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ప్రతి స్థాయిలోని తీసుకునేటువంటి అవకాశం ఉండేలా ఈ ట్యాక్స్ సిస్టమ్ని డిజైన్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే పన్నుపై పన్ను భారం పూర్తిగా తగ్గుతుంది. వస్తు సేవా పన్నుల్లో కేంద్రం యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు సప్లై చేసినప్పుడు పన్ను మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా విధించి వసూలు చేసుకోవాలి. దీనిపై పన్ను విధింపులో ఎటువంటి సమస్యలు, గందరగోళాలు రావు. అంతేకాకుండా వస్తు సేవా పన్ను ఆరోపించేటువంటి వినియోగదారులపై పన్ను భారం గరిష్ట స్థాయిలో తగ్గుతుంది. సో జిఎస్టీ గురించి మనందరికీ క్లియర్గా తెలుసు కదా. సో జిఎస్టీ రాకముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే దానివల్ల అలాంటి పరిస్థితులు ఉండడం వల్ల జిఎస్టీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఆ పరిస్థితులన్నింటినీ మార్చడం కోసం ట్యాక్స్ రీఫార్మ్స్ అనేవి ఇండియాలో జరగాలి. భారతదేశంలో ఈ ట్యాక్స్ రీఫార్మ్ అనేది జరగాలి. అప్పటి వరకు ఎగ్జిస్టింగ్స్లో ఉన్నటువంటి ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ సబ్సమ్మిట్ చేసేసి, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి జిఎస్టీలో ఇవన్నీ కలిపేసి పాత ట్యాక్స్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఇప్పుడు కొత్త ట్యాక్స్ విధానం, అంటే ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం ఉపయోగిస్తున్నామో ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కొత్త ట్యాక్స్ విధానం, అంటే జిఎస్టీ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే జిఎస్టీ ఒక స్ట్రక్చర్ మనకు తెలుసు, వాటి యొక్క కాంపోనెంట్స్ మనకు తెలుసు. సో ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఆల్టర్నేటివ్గా జిఎస్టీ అనేది లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. ఆల్ ది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అప్పటి వరకు మనం ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తున్నట్టు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, సిఎస్టీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఈ విధమైనటువంటి ట్యాక్సెస్ అన్నీ క్లోజ్ చేసి తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, తర్వాత సర్వీస్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, తర్వాత ఎంట్రీ ట్యాక్స్ కానీ, లగ్జరీ ట్యాక్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, వీటినన్నింటినీ కూడా సబ్సమ్మిట్ చేసేసి, అంటే జిఎస్టీలో ప్రజెంట్ ఉన్నటువంటి స్ట్రక్చర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా మనకి, ఏంటవి సెంట్రల్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, కొన్ని ఈ మూడిట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ కొన్ని ఏవైతే ఉన్నాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్లోని, స్టేట్ గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లోని, అలాగే ఇతర రాష్ట్రాల మధ్య జరిగేటువంటి లావాదేవీలను ఐజిఎస్టీలోని ఈ సబ్సమ్మిట్ చేసేసి, అంటే ఎవరైతే ట్యాక్స్ విధిస్తున్నారో ఆ ట్యాక్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి చెందేటువంటి ట్యాక్స్ స్లాబ్స్లోని, అలాగే స్టేట్ గవర్నమెంట్ చెందినటువంటి ట్యాక్స్ స్లాబ్లో కాంపోనెంట్స్లో వాటిని యాడ్ చేసేసి ఎట్ ఏ టైం ఒక వస్తువుని మనం పర్చేజ్ చేసినప్పుడు స్టేట్కి సెంట్రల్కి ఈ గందరగోళం లేకుండా, షేర్ పంచుకునేటువంటి గందరగోళం లేకుండా ఎట్ ఏ టైం ఒక వస్తువుని వినియోగించుకున్నా లేదా ఒక సర్వీసెస్ని వినియోగించుకున్నా ఎట్ ఏ టైం ఒక అమౌంట్ అనేది సెంట్రల్కి అలాగే స్టేట్కి ఒకే టైంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడం వల్ల సో ఇలాంటి గందరగోళం కానీ, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్ కానీ పడేటువంటి అవకాశం లేదు. ఇంకొకటి, ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ప్రతి ఒక్క దశలో కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్సెస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఒక వస్తువుని తయారు చేసే ముందు రా మెటీరియల్ పర్చేస్ చేసినప్పుడు అతను కొన్నటువంటి రా మెటీరియల్ మీద కట్టినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్సెస్ని ప్రతి దశలోని అతను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండడం వల్ల ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ బర్డెన్, అంటే పన్నుపై పన్ను భారం అనేది తగ్గుతుంది. అలాగే క్యాస్కాడింగ్ ఎఫెక్ట్ అనేది క్లోజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి లిఫ్ట్ ఇచ్చామో, ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పూర్తి స్థాయిలో వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అవుతారో, ఫీల్ అవుతారో, దానివల్ల ఏమవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి రావాలనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ
వాళ్ళ యొక్క ప్రొడక్షన్ అనేవి పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రొడక్షన్ పెంచడం వల్ల ఎక్కువ స్థాయి ప్రొడక్షన్లో ఇండియాలో ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగితే ఇండియాలో ఉన్నటువంటి కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ కదా మంది. ఇండియాలో మన ఇండియన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తయారీ అవుతాయి. అవి మనం ఇండియాలోనే ఉపయోగించుకున్నా సరే, లేదు అది ఎక్స్పోర్ట్ చేసుకున్నా ఓకే. ఇండియాలో ఉపయోగించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇండియాలో ఉపయోగించడం వల్ల మన కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే మన ఇండియాలో తయారైన వస్తువులు ఇండియాలోనే వినియోగించుకోవడం వల్ల సో మన ట్యాక్స్ వేరే లిక్విడిటీ కానీ వేరే కంట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ ఇండియాలో తయారవడం వస్తువులు, అలాగే పన్నుపై పన్ను భారం లేకపోవడం వల్ల వస్తువు ధరలు కూడా తగ్గడం వల్ల ఎక్కువ కన్జంప్షన్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కన్జంప్షన్ వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ అవ్వడం అయితే దాన్ని మళ్ళీ ప్రజలకే ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎక్కువ అవకాశం కల్పించడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ ఎక్కువ యూనిట్లు స్టార్ట్ చేసే వాళ్ళు సో ఇండియాతోనే పాటు వాళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఇండియా ప్రోడక్ట్స్ వేరే కంట్రీకి ఫారిన్ కంట్రీస్ మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు సో వాళ్ళ యొక్క ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రావడం జరుగుతుంది. సో ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి రావడం జరిగితే మనకి ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగానే ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి ఎప్పుడైతే రావడం మొదలైందో మనకు ఇండియాలో ఉన్నటువంటి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది తగ్గితే ఇండియా యొక్క రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. రూపీ వాల్యూ డిప్రిషియేషన్ తగ్గి రూపీ వాల్యూ అనేది ఎక్స్చేంజ్ రేట్ పెరుగుతుంది. రూపీ వాల్యూ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో ఇండియా యొక్క రూపీ స్ట్రెంథన్ ఎప్పుడైతుందో ఇండియా యొక్క ఎకనామిక్ స్టేట్ కూడా ఎకనామిక్ పొజిషన్ కూడా బలపడుతుంది. సో ఈ ప్రొడక్షన్ పెరగడం ఎక్స్పోర్ట్స్తో పాటు కానీ ఎప్పుడైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి లిఫ్ట్స్ ఇచ్చి మన కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అలాగే ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే కనుక ఇండియాలో ఉన్న జీడిపి అనేది కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుతుందో, ఎప్పుడైతే ఇండియాలోకి ఫారెన్ కరెన్సీ వస్తుందో, ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుందో, ఎప్పుడైతే రూపీ వాల్యూ డిప్రిషియేషన్ తగ్గుతుందో, ఎప్పుడైతే రూపీ వాల్యూ స్ట్రెంథన్ అవుతుందో సో మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా బలపడుతుంది. దానివల్ల ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ప్రీవియస్ ట్యాక్స్ సిస్టంలో ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ అనేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు, అలాగే వ్యాపార వ్యవస్థకి మంచిది కాదు, కన్జ్యూమర్స్కి ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి కూడా కరెక్ట్గా లేదు. సో ఈ ట్యాక్స్ సిస్టమ్ని ఎలా అయినా సరే మనం దీన్ని రీఫార్మ్ చేయాలి, ట్యాక్స్ సిస్టమ్ రీఫార్మ్ చేయాలని చెప్పి మనం పన్ను సంస్కరణ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుకోవచ్చు. సో మన జిఎస్టీ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో జరిగినటువంటి అతిపెద్ద ట్యాక్స్ రీఫార్మ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ అంతా అబాలిష్, అంటే మనకి ఇప్పుడు ఎక్కువ ట్యాక్సెస్ నేమ్స్ ఏం కనిపించవు, ఓన్లీ జిఎస్టీ కనిపిస్తుంది. ఆ జిఎస్టీ అనేది కూడా మనకి ఎక్కువ పేరు వినిపించేది సప్లై. ఎప్పుడైతే ఈవెంట్ ఆఫ్ సప్లై జరుగుతుందో, ఒక సప్లై జరిగినప్పుడు ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం వస్తుంది. టైమ్స్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, ఇవి మనం తర్వాత క్లాసెస్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా పాత ట్యాక్స్ విధానంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే పాత ట్యాక్స్ విధానంలో ఉన్నటువంటి సమస్యలు అవి వినియోగదారునికి భారం అవుతుందో, వ్యాపారస్తులకి భారం అవుతుంది, మ్యానుఫ్యాక్చరర్కి భారం అవుతుంది. ముఖ్యంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని తీసుకోవడానికి అవకాశం లేదు, అలానే పన్నుపై పన్ను భారం పడుతుంది, తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తుంది. ఒక స్టేట్లో ఒక రకమైన పన్ను, వేరే స్టేట్లో ఒక రకమైన పన్ను, ఒక స్టేట్లో ఒక రకమైనటువంటి పన్నుకి సంబంధించిన చట్టాలు, వేరే స్టేట్లో వేరే పన్నుకి సంబంధించినటువంటి చట్టాలు, ఈ విధమైన గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పూర్తిగా వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ విధానాన్ని రద్దు చేసి కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉంది. అందువల్ల అప్పటికే ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ట్యాక్స్ సిస్టమ్స్ని రీఫార్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే మనం నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా, దేశంలో ఉన్నటువంటి పన్ను సంస్కరణ యొక్క ఆవశ్యకతగా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మన క్లాస్లో నీడ్ ఆఫ్ ట్యాక్స్ రీఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత క్లాసెస్లో మనం
మిగతా టాపిక్స్ గురించి తెలుసుకోవచ్చు. సో ఈ క్లాస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.